Dear students, we are learning differentiation chapter, intermediate first year, mathematics 1B. So in that one we have completed first two exercises. So we are in 9C exercise, first section completed, and in second section only first bit లోనే మనకి ఆల్మోస్ట్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ సెక్షన్లో ఫస్ట్ బిట్లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిక్స్డ్ టైప్ మనం చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా, ఏంటివి? మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ 4 మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం మెథడ్ని మీరు అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. మీరు ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ ఇన్పుట్స్ ఇచ్చేసిన మీకు మెథడ్ ప్రీవియస్ 2 వీడియోస్లలో మీకు దీని గురించి చెప్పడం జరిగింది. సో అవి కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ మీరు ఓన్గా సాల్వ్ చేసుకోండి, సాల్వ్ చేయగలుగుతారు. ఒకవేళ రాని పక్షంలో చూడండి, నేనేమైనా కొత్త మెథడ్ చెప్పానా, ఆ వే ఆఫ్ టీచింగ్ దాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వాటిని అప్లై చేసుకోండి. సో చాలా మంచి, అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చేసిన ప్రాబ్లం ఫేస్ చేసినవి మీరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దని చాలా షార్ట్ కట్స్, ఇంకా చాలా ఇన్పుట్స్ మీకు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదీ క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్, లెట్ us start. Find the derivatives of the following functions. First one, y is equal to tan inverse of 3a square x minus x cube by a into a square minus 3x square. మీరు కనుక ఆ ఫంక్షన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, అందులో లోపల మీరు ట్రిగ్నామెట్రీలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే లోపల మీకు ఒక ఫార్ములా ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, సో అదే tan 3θ ఫార్ములా. ఓకే, లెట్ ఏంటి సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ? సబ్స్టిట్యూషన్ ఏంటంటే పుట్ x is equal to a tan theta. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్. సో దీని నుంచి tan theta is equal to what? x by a అవుతుంది. theta is equal to tan inverse of x by a. This is number 1, this is number 2. ఓకే, నౌ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 2 in 1. సో 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది చూడండి, y is equal to tan inverse of, కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి, 3 into a square ఇంటూ x అంటే ఏమన్నాను, a tan theta. సార్ మరి ఒట్టి tan theta తీసుకోవచ్చు కదా, ఏ tan theta తీసుకున్నారు ఏంటి? అలా చేసి చూడండి, ఇలా చేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. ఓకే, మైనస్ ఎక్స్ అంటే ఏంటి? ఈ ఏ అనే టర్మ్ క్యాన్సిల్ కావడం కోసం మనం చేస్తున్న పని అన్నమాట అది. బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? ఏ tan theta హోల్ స్క్వేర్. Now simplification, a square into a cube tan theta minus a cube tan cube theta by a into a square a cube minus 3 a square into a, సరే a పక్కన పెట్టండి, అలానే a square minus 3 a square tan square theta. నౌ బాగా అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో కామన్ ఏంటి? ఏ క్యూబ్ కామన్ తీస్తే మిగులుతుంది 3 tan theta మైనస్ ఇక్కడ tan cube theta బై ఇక్కడ ఏ ఇంటూ ఇందులో ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 ఉంటుంది, మైనస్ 3 tan square theta. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ క్యాన్సిల్.
ఇందాక tan 3 θ ఫార్ములా చెప్పలేదు కదా, ఏంటది? tan 3 θ ఫార్ములా 3 tan θ minus tan cube θ by 1 minus 3 tan square θ. This is the formula of tan 3 θ which you have learned in intermediate first year A paper trigonometry chapter. ఓకే, సో ఫైనల్లీ ఎలా మారిపోయింది అది? tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 θ. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, ఫైనల్గా ఏం మిగిలిపోయింది మనకి? 3 θ. ఓకే, సో ఈ సబ్స్టిట్యూషన్ సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నగా అయిపోయింది ప్రాబ్లం. మరి θ అంటే ఏంటి? ఫ్రమ్ 2 θ అంటే ఏంటి? tan ఇన్వర్స్ x/a. ఫ్రమ్ 2 θ is equal to what? tan inverse of x/a. Substitute, therefore y is equal to 3 into tan inverse of x/a. Now differentiate with respect to x. What is the derivative of y? dy by dx is equal to 3 into, what is the derivative of tan inverse x? 1 by 1 plus x square. ఫార్ములా రాస్తున్నాను, మీరు కూడా అలవాటు చేసుకొని రాయడం. 1 by 1 plus x square. tan ఇన్వర్స్ x ఉంటే డెరివేటివ్ 1 by 1 plus x square కదా. మరి x/a ఉంది. x/a ఉంటే ఏంటి? 1 by 1 plus x ప్లేస్లో x/a ఉంది కాబట్టి x/a హోల్ స్క్వేర్. ఓకే, ఇంకా అయిపోలే డెరివేటివ్. లోపల ఈ ఫంక్షన్ని కూడా డెరివేటివ్ చేయాలి. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. నౌ 3 into 1 by, ఇది x స్క్వేర్ బై a స్క్వేర్ కదా. a స్క్వేర్ ఎల్సిఎం తీస్తే a స్క్వేర్ ఇంటూ 1 a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అవుతుంది. ఇంటూ ఇక్కడ x డెరివేటివ్ 1 అంటే 1/a. 1/a. x డెరివేటివ్ 1, a డెరివేటివ్ 0 అని వేసి 1/0 ఇన్ఫినిటీ అని వేసారు. అలా కాదు, x/a, x డెరివేటివ్ 1, 1/a. నౌ a స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది? 3 into a స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ 1/a. ఒక a క్యాన్సిల్. సో ఫైనల్లీ dy by dx is equal to, ఒక a మిగిలిపోయింది కదా, 3a by a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఓకే, సో దిస్ సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ సబ్స్టిట్యూషన్ ఏంటి అనేది కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే రిమైనింగ్ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ tan ట్రిగనామెట్రీ ఫార్ములా, ఇక్కడ డెరివేటివ్ ఫార్ములా. ఓకే, రిమైనింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, y is equal to tan ఇన్వర్స్ ఆఫ్ secant x ప్లస్ tan x. దీన్ని 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే రెండింటిని సింప్లిఫై చేయడం ట్రిగ్నామెట్రీని ఉపయోగించుకొని. ఎలా అంటే secant x is equal to 1 by cos x, cos 2θ ఫార్ములా అంటే 1 plus tan square x by 2 by 1 minus tan square x by 2. సో సిమిలర్లీ tan x కి tan 2θ ఫార్ములా హాఫ్ యాంగిల్ ఫార్ములా 2 tan θ by 2 by 1 minus tan square x by 2. ఓకే, సో ఈ రెండింటికి యాడ్ చేస్తే మనకి న్యూమరేటర్లో 1 plus tan square x by 2 అంటే 1 plus tan x by 2 హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో 1 minus tan square x by 2 అంటే 1 plus tan x by 2 ఇంటూ 1 minus tan x by 2 వస్తుంది. బోత్ గెట్స్ క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ secant x ప్లస్ tan x, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ 1 plus tan x by 2, 1 minus tan x by 2, 1 plus tan x by 2, 1 minus tan x by 2. In trigonometry we have one formula, that is tan of pi by 4 plus x by 2. Tan inverse tan cancel. Y is equal to pi by 4 plus x by 2. Derivative is the dy by dx. Pi by 4 derivative 0, x by 2 derivative
1/2. దిస్ ఈజ్ వన్ మెథడ్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ అనదర్ మెథడ్ కూడా, అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ డిఫరెంట్గా వస్తుంది. tan inverse of 1/cos x plus sin x by cos x. cos x LCM 1 plus sin x. 1ని cos square x by 2 plus sin square x by 2. cos square theta plus sin square theta 1 కదా, అలా రాసుకోవచ్చు. sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2. cos theta ఫార్ములా cos 2 thetaకు ఉంటుంది కదా, దట్ ఈస్ cos square theta by 2 minus sin square theta by 2. సో tan inverse ఆఫ్ పైనది a plus b హోల్ స్క్వేర్ అంటే cos x by 2 plus sin x by 2 హోల్ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే cos x by 2 plus sin x by 2 ఇంటూ cos x by 2 మైనస్ sin x by 2. సో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ cos x by 2 plus sin x by 2 plus cos x by 2 minus sin x by 2 అంటే ఇదే ఫార్ములా ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది. ఓకే, సో ఇవి రెండు మెథడ్స్. ఇవి చాలా షార్ట్ కట్గా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చెప్పాను. ఓకే, అది మీ ఇష్టం. మళ్ళీ ఒక్కసారి వినండి. ట్రిగ్నోమెట్రీలో మీరు ఎలాగో పర్ఫెక్ట్ కాబట్టి అర్థమైపోతుంది, లేదా డైరెక్ట్గా చేస్తున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. what is the derivative of tan inverse x? we know that is 1/1 plus x square కదా. ఓకే, y డెరివేటివ్ ఏంటి? dy by dx. ఇక్కడ 1/1 ప్లస్ x స్క్వేర్. x అంటే ఏంటి? secant x ప్లస్ tan x స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఇన్నర్ టర్మ్ secant x ప్లస్ tan x. okay, now simplify denominator. 1/1 plus a plus b whole square secant square x tan square x plus 2 into secant x into tan x. secant x derivative secant x tan x, tan x derivative secant square x. ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే మనకు ఒక ఐడెంటిటీ తెలుసు కదా, ఏంటది? secant స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ secant స్క్వేర్ ఎక్స్, secant స్క్వేర్ ఎక్స్ ప్లస్ secant స్క్వేర్ ఎక్స్ టు secant స్క్వేర్ ఎక్స్ tan ఎక్స్. ఈ న్యూమరేటర్లో రాసేస్తున్నాను డైరెక్ట్గా. secant స్క్వేర్ ఎక్స్ ప్లస్ secant ఎక్స్ tan ఎక్స్. సో ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ టీటా. నౌ డినామినేటర్లో 2 కామన్ తీయండి. న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1/2. సింపుల్. కొంచెం కేర్ఫుల్గా సింప్లిఫై చేయాలి. ఇగో ఈ ఐడెంటిటీ యూజ్ చేయాలి. ఓకే, సో 3 మెథడ్స్ చెప్పినా మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇందులో ఇదే ప్రాబ్లం మీకు మళ్ళీ థర్డ్ సెక్షన్లో కనబడుతుంది. అదే సెకండ్ సెక్షన్లో థర్డ్ బిట్లో మళ్ళీ కనబడుతుంది. చూడండి, అక్కడ కూడా మళ్ళీ కనబడుతుంది. సేమ్ ఇలానే చేయాలి. అక్కడ మేము ఫస్ట్ సెక్షన్లో వేసినా కదా అని గుర్తు చేస్తాను. ఓకే, సో ఇక్కడ √1 మనకి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ బాగా గుర్తుంటే మనకి సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఏంటిదా సబ్స్టిట్యూషన్ అంటే x is equal to tan theta. సో ఫ్రమ్ దిస్ theta is equal to tan inverse x. దిస్ ఈజ్ నెంబర్ 1, దిస్ ఈజ్ నెంబర్ 2. సేమ్ ఇలా కూడా చేయొచ్చు దాన్ని, కానీ కొంచెం లెంతీగా ఉంటుంది. నౌ సబ్స్టిట్యూట్ 2 in 1 ఏమవుతుంది? y is equal to tan inverse of √1 ప్లస్ x అంటే ఏంటి? tan స్క్వేర్ టీటా మైనస్ 1/x అంటే ఏంటి? tan టీటా.
రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే సీకెండ్ స్క్వేర్ టీటా. రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే సెక్ టీటా. సో నౌ సింప్లిఫికేషన్. సీకెండ్ టీటా నేను రాస్తున్నానంటే 1/cos టీటా, tan టీటాని sin టీటా బై cos టీటా. నౌ వాట్ ఈజ్ ఎల్సిఎం? పైన cos టీటా ఎల్సిఎం తీస్తే 1 మైనస్ cos టీటా, ఇక్కడ కూడా cos టీటా ఎల్సిఎం తీస్తే sin టీటా, రెండు క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు కష్టపడి ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోండి. 1 మైనస్ cos టీటాకి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ 2 sin స్క్వేర్ టీటా బై 2. ట్రిగ్నామెట్రీలో ఇక్కడ డిఫరెన్షియేషన్లో కూడా చాలాసార్లు చెప్పాను అది. sin టీటాకి ఫార్ములా ఏంటి? 2 sin టీటా బై 2 cos టీటా బై 2. సో ఒక 2 క్యాన్సిల్. అదే హాఫ్ యాంగిల్ ఫార్ములాస్లో మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకోవడం జరిగింది. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ sin బై cos ఏమవుతుంది? tan టీటా బై 2. tan ఇన్వర్స్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు వాట్? టీటా బై 2. మరి టీటా అంటే ఏంటి? tan ఇన్వర్స్ x. సో ఫ్రమ్ 2 y ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ x. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సింప్లిఫికేషన్ అయిపోయింది. కేర్ఫుల్ సింప్లిఫికేషన్ కంప్లీటెడ్. సో ఇందులో మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నామా, అసలు ట్రిగ్నామెట్రీ చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఎక్కువ ట్రిగ్నామెట్రీనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రిగ్నామెట్రీ బాగా నేర్చుకోండి. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y డెరివేటివ్ dy/dx 1/2 ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1/1 ప్లస్ x స్క్వేర్. So therefore dy/dx is equal to 1/2 into 1 plus x square. నెక్స్ట్ ఇలాంటివి మనం ఎక్కడ చూసాము? y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ g ఆఫ్ x ఫామ్లో ఉంది. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేయాలి రెండు వేరియబుల్ పవర్ వేరియబుల్ ఫంక్షన్ ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ 1. వాట్ ఈస్ ద ప్రాసెస్? అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ log x to the power of tan x. So we have one property, that is log a power m is equal to m into log a, right? ఈ tan x ముందుకు వస్తుంది. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు log y is equal to tan x. కేర్ఫుల్గా చేయాలండి. దిస్ ఈజ్ వన్ బ్రాకెట్, ఇది వేరే. log of log x is another function. This is u and this is v. Product rule apply చేయాలి. Now differentiate with respect to x. log y మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో log y డెరివేటివ్ 1/y, మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి, దట్ ఈస్ dy/dx. log y డెరివేటివ్ 1/y ఇంటూ y డెరివేటివ్ dy/dx, ఇది మర్చిపోవద్దు. నౌ uv డాష్ ప్లస్ vu డాష్. u అంటే ఏంటి ఇక్కడ? tan x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan x. uv డాష్ ప్లస్ vu డాష్. దీన్ని అలానే ఉంచి దీన్ని డెరివేటివ్ చేయాలి, దీన్ని కాము ఉంచి దీన్ని డెరివేటివ్ చేయాలి. సింపుల్. నౌ 1/y dy/dx is equal to tan x. బ్రాకెట్స్ మెయింటైన్ చేయండి, ఇంపార్టెంట్. నౌ మీకు చెప్పాను కదా, log x డెరివేటివ్ 1/x, log 2x డెరివేటివ్ 1/2x, log ఆఫ్ ఏమున్నా అని 1/, రాసేయాలి. log ఆఫ్ log x డెరివేటివ్ 1/log x. ఇది ఏముంటే అది కింద రాయాలి. మళ్ళీ లోపల ఒకటి ఉంది, ఇది log ఆఫ్, ప్రోడక్ట్ రూల్ కాదు, కాంపోజిట్ ఫంక్షన్. ఇది
చైన్ రూల్ అప్లై చేయాలి. మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఇవ్వాలి. ఇన్నర్ టర్మ్ ఎవరు? లాగ్ ఎక్స్. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ఫామ్లో ఉన్నందుకు 1/x అంటే 1/log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ మళ్ళీ ఇన్నర్ టర్మ్ ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇది బ్రాకెట్ ఇంటూ tan x డెరివేటివ్ ఫార్ములాస్ గుర్తుండాలి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఈ వైని అటువైపు తీసుకెళ్తున్నాను. dy/dx ఇది ఈక్వల్ టు y ఇంటూ ఇక్కడ చూడండి tan x బై log x ఇంటూ log x డెరివేటివ్ 1/x ఇంటూ x డెరివేటివ్ 1. ఇది అయిపోయింది. ఈ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ముందుకు రాయండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ మొత్తానికి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్. దేర్ఫోర్ dy/dx is equal to y. What is y from 1? From 1 y ని రాయండి. ఇక్కడ ఏంటా y? log x to the power of tan x కంప్లీట్ బ్రాకెట్ ఇంటూ tan x బై x ముందుకు రాస్తున్నాను. x log x ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. కొంచెం కేర్ఫుల్గా పద్ధతిగా వేస్తే మీకు ఆన్సర్ వద్దన్న వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ ది ఫామ్ f of x పవర్ g of x. దీన్ని కూడా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తోనే చేయాలి, సేమ్ ఇంత ముందులానే. కానీ కొంచెం ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. a పవర్ m హోల్ పవర్ nకి ఫార్ములా ఏంటి? a పవర్ m ఇంటూ n. సో y పవర్ x ఇంటూ x. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ x స్క్వేర్. x ఇంటూ x ఇది m ఇంటూ n కదా, x ఇంటూ x దట్ ఈజ్ x స్క్వేర్. అది ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయండి. దిస్ ఈజ్ రిలేషన్ నెంబర్ 1. నౌ అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? log y is equal to log x to the power of x square. సో ఫార్ములా చెప్పాను కదా, log a పవర్ m is equal to m into log a. సో log y is equal to m అంటే ఇది మొత్తం ముందుకు వస్తుంది, x square into log x. Now differentiate with respect to x. log y డెరివేటివ్ ఏమని చెప్పాను? 1/y ఇంటూ dy/dx. ఇది uv మెథడ్. uv డాష్ ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ vu డాష్ అంటే x స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x ఇది ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్. సో 1/y dy/dx ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ log x డెరివేటివ్ 1/x కదా, ప్లస్ log x ఇంటూ x స్క్వేర్ డెరివేటివ్ 2x. ఒక x క్యాన్సిల్. సో నౌ dy/dx ఇది ఈక్వల్ ఈ y ఇటువైపు మల్టిప్లై చేయడం, ప్రతి దానిలో సేమ్ మెథడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x కామన్ తీస్తున్నాను. ఏమవుతుంది అప్పుడు? ఒక x కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 log x ఉంటుంది. ఈ y ఇటు మల్టిప్లై చేశాను, ఇక్కడ x కామన్ తీసాను, ఇక్కడ 1 ప్లస్ 2 log. నౌ సింప్లిఫికేషన్. ఆన్సర్ అయిపోయింది, బట్ మన టెక్స్ట్ బుక్ ఆన్సర్ కోసం సింప్లిఫికేషన్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు y అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ 1 y అంటే ఏంటి? x పవర్ x స్క్వేర్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 1 ఇంటూ 1 ఏం రాసుకోవచ్చు తెలుసా? log e. log e వాల్యూ 1 గుర్తుపెట్టుకోండి. log e బేస్ e 1 కదా. నెక్స్ట్ ఇక్కడ m log e అంటే log e పవర్ m కదా, మరి 2 log x అంటే ఏమవుతుంది? log x స్క్వేర్ 2 పైకి వస్తాయి. నౌ ఫ్రమ్ 1
Now finally dy by dx is equal to a power m into a power n, a power m plus n, a power m into a power n, a power m plus n, x power 2 plus 1 x cube రాశారు, no, x power x square plus 1. నెక్స్ట్ ఇక్కడ log a plus log b, log ab, ab అంటే e into x square. This is the answer. నెక్స్ట్ 6th ప్రాబ్లం. దీన్ని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్తో చేయొచ్చు లేదా నార్మల్ కూడా చేయొచ్చు. నార్మల్గా మనకి ఇది చూడడానికి ఎలా ఉంది, ఏ పవర్ ఎక్స్ లాగా ఉంది. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ కదా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ వై ఈస్ డివై బై డిఎక్స్. చూడ్డానికి ఏముంది, ఏ పవర్ ఎక్స్ బేస్లో కాన్స్టెంట్, పవర్ వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఏ పవర్ ఎక్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, యాజ్ ఇట్ ఈజ్గా రాశాను, ఇంటూ లాగ్ ఏ. లాగ్ ఏ అంటే కాన్స్టెంట్ లాగ్ 20 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఇన్నర్ టర్మ్ అంటే పైన ఉన్నది, లాగ్ ఆఫ్ tan ఎక్స్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, ఇన్నర్ టర్మ్ అంటే ఇది, పవర్లో ఉన్న ఎక్స్ వేరియబుల్ ప్లేస్లో ఏముందో దాన్ని మొత్తాన్ని మళ్ళీ చేయాలి కాంపోజిట్ ఫంక్షన్ లాగా చైన్ రూల్తో. నౌ 20 పవర్ లాగ్ tan ఎక్స్ ఇంటూ లాగ్ 20 ఇంటూ లాగ్ tan ఎక్స్, దట్ ఈస్ లుక్స్ లైక్ లాగ్ ఎక్స్లా ఉంది. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, 1/x. లాగ్ tan ఎక్స్ డెరివేటివ్ 1/tan ఎక్స్. మళ్ళీ లోపల ఒక ఫంక్షన్ ఉంది. అలా ఒకదాంతో కనుక ఒకదానికి జాగ్రత్తగా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు కరెక్ట్ చేస్తారు. అది అందుకోసమే మీరు అంత పర్ఫెక్ట్ కావడం కోసమే మనకి టెక్స్ట్ బుక్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఓపికతో ప్రాక్టీస్ చేస్తే మీరే పర్ఫెక్ట్ అయిపోతారు, భయం పెట్టుకోవద్దు. లాగ్ tan ఎక్స్ ఇంటూ లాగ్ 20 1/tan ఎక్స్ నిండా cot ఎక్స్ ఇంటూ tan ఎక్స్ డెరివేటివ్ secant square ఎక్స్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసింది. బట్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావడం కోసం కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడికి రాసినా మీరు కరెక్టే. cot ఎక్స్ అంటే ఏంటి, cos ఎక్స్ బై sin ఎక్స్, secant square ఎక్స్ నిండా 1/cos square ఎక్స్. ఒక cos ఎక్స్ క్యాన్సిల్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పని చేస్తున్నాను, ఏంటంటే 2తో మల్టిప్లై డివైడ్. ఎందుకు సార్, ఎందుకు, వై? ఎందుకంటే డినామినేటర్ 2 sin θ cos θ లాగా ఉంది కాబట్టి. సో 20 పవర్ లాగ్ tan ఎక్స్ ఇంటూ 2, ఇక్కడ రాస్తున్నాను 2 log 20 ఇంటూ 1/2 sin θ cos θ అంటే sin 2θ, sin 2x. సో ఫైనల్లీ dy by dx is equal to 20 to the power of log of tan x into 2 log 20 into 1/sin అంటే ఏంటి, cosec 2x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడికి ఆన్సర్, బట్ ఇది సమ్ మోర్ సింప్లిఫికేషన్. నెక్స్ట్ 7th ప్రాబ్లం కొంచెం కేర్ఫుల్గా చేయాలి. అందులో ఒకటి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, ఈ విధంగా ఫాలో అవ్వండి, కొంచెం జాగ్రత్త. సో లెట్ ఈ ఎక్స్ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ అనుకుంటున్నాను. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, రెండింటిని చేయాలి కాబట్టి దాన్ని v అనుకుంటున్నాను. సో దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది అప్పుడు, u ప్లస్ v. మరి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే y డెరివేటివ్ dy బై dx అవుతుంది, u డెరివేటివ్ du బై dx v డెరివేటివ్
dv by dx. This is number 2. Okay. Now first take ఇది తీసుకోండి, u is equal to x to the power of x. దాని నుంచి మనం du by dxని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. సో అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది, log u is equal to log x power x into log x, differentiate with respect to x, u derivative 1 by u into du by dx. ఇక్కడ uv మెథడ్ x into log x derivative plus log x into x derivative. Now du by dx is equal to u into u ఇటువైపు వస్తుంది, x into log x derivative 1 by x plus log x into x derivative 1 cancel. So finally du by dx is equal to u అంటే ఏంటి, x power x into 1 plus log x. This is number 4. Okay. Next vని తీసుకోండి, differentiate with respect to x. What is the derivative of v? దీనికి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అవసరం లేదు. e power x డెరివేటివ్ e power x, మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. సో e power x into e power x డెరివేటివ్ e power x. ఓకే, e power x ఫార్మాట్లో ఉంది కాబట్టి e power x ఇంటూ మళ్ళీ లోపల ఫంక్షన్ చేస్తే e power x, మళ్ళీ లోపల ఫంక్షన్ x దాని డెరివేటివ్ 1 వదిలేయండి. దిస్ ఈజ్ నెంబర్ 5. సో సబ్స్టిట్యూట్ 4 and 5 in 2లో పెడితే ఫైనల్లీ మన ఆన్సర్ ఏంటి, dy by dx is equal to du by dx ఏంటి, x power x into 1 plus log x plus dv by dx ఏమొచ్చింది, e power x into e power x. ఓకే, సో ఇలాంటివి మనం ఇంకా చేస్తాం. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ 3లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే విధంగా uv అనుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో డూ ప్రాక్టీస్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఒక ఫంక్షన్ 2, 3 మళ్ళీ 3 కాంపోజిట్ ఫంక్షన్ థర్డ్ది. సో ఇలా 3 ప్రోడక్ట్ ఉన్నప్పుడు uv w' ఏం చేయాలి, ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి. సింపుల్. సేమ్ 2 ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని కామ్గా ఉంచి చేస్తాం కదా, అలా ఈ రెండింటిని కామ్గా ఉంచి థర్డ్ w డెరివేటివ్, నెక్స్ట్ మిగతా రెండింటిని కామ్గా ఉంచి ఒకటి. 3 ఉన్నారనుకోండి, 3కి పనిష్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ పర్సన్కి పనిష్మెంట్ ఇస్తాం, ఆ మిగతా వాళ్ళు ఇద్దరు కామ్గా ఉంటారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ పర్సన్కి పనిష్మెంట్ ఇస్తున్నాను, మిగతా ఇద్దరు కామ్గా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ప్లేస్ పెట్టి థర్డ్ పర్సన్కి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కరికి ఇస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకని మిగతా ఇద్దరు కామ్గా ఉంటారు. మొత్తానికి 3కి పనిష్మెంట్ ఇవ్వాలి, అంటే 3ని డెరివేటివ్ చేయాలి. అది ప్రోడక్ట్ రూల్. ఓకేనా, రైట్. differentiate with respect to x, derivative of y dy by dx. ఫస్ట్ xని కామ్గా ఉంచుతున్నాను, log xని కామ్గా ఉంచుతున్నాను, థర్డ్ పర్సన్కి పనిష్మెంట్ ఇస్తున్నాను. ప్లస్ ఈసారి ఫస్ట్ పర్సన్ని థర్డ్ పర్సన్ని కామ్గా ఉంచుతున్నాను, సెకండ్ పర్సన్కి పనిష్మెంట్ డెరివేటివ్ అన్నట్టు. ఈసారి థర్డ్
సెకండ్ థర్డ్ని కామ్గా ఉంచి ఫస్ట్ పర్సన్కి డెరివేటివ్ అంతే. ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/log x, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/, అదే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/log x. మళ్ళీ ఇంకొకటి మర్చిపోవద్దు, ఇన్నర్ టర్మ్, డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ x ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇక్కడ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఈ బ్రాకెట్లు మెయింటైన్ చేయాలండి, ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. సో హియర్ ఎక్స్ క్యాన్సిల్. నౌ లాగ్ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్, 1 నేను రాసుకోవచ్చు ఇందాకట్లాగా లాగ్ ఈ. ఇది ఆన్సర్ అయిపోయింది, కానీ కొంచెం సింప్లిఫికేషన్. అవి ఎలా కనబడుతున్నాయి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఏమవుతుంది? లాగ్ ఏబి. సో dy/dx ఇది ఈక్వల్ టు లాగ్ ఏ. ఏ అంటే ఈ, బి అంటే ఇది లాగ్ ఎక్స్ ప్లస్ ఇది యాస్టిజ్గా రాయడమే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి. సో ఈ డెరివేటివ్ అర్థమైంది కదా. పనిష్మెంట్ ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇవ్వండి, ఈ మిగతా డిఫరెన్షియేషన్ ఆటోమేటిక్గా మనకు తెలిసిందే, కేర్ఫుల్గా చేయాలి చైన్ రూల్తో. ఓకే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు చేశారు కదా. ఇప్పుడు వీడియో పాజ్ చేసి ఈ థర్డ్ ప్రాబ్లం ఈ 9th ప్రాబ్లం మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆన్సర్ కనుక కరెక్ట్ వచ్చినట్లయితే, కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు, దానికి కొంచెం సింప్లిఫికేషన్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడి వరకు వచ్చినా అని మీరు డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ అయినట్టే. ఓకే, సో మీరు సాల్వ్ చేయండి, తర్వాత దీంతో చెక్ చేసుకోండి. ఇది UV మెథడ్. UV dash is equal to UV dash plus VU dash కదా. Now differentiate with respect to x, dy/dx is equal to e power minus ax square into derivative of sin of x log x plus sin of x log x into derivative of e power minus ax square. Okay, e power minus ax square ఇక్కడ చూడడానికి ఇది కాంపోజిట్ ఫంక్షన్, ప్రోడక్ట్ రూల్ కాదు. బయటికి అవుటర్ మోస్ట్ ఫంక్షన్ ఏం కనబడుతుంది? సైన్. సైన్ డెరివేటివ్ ఏంటి? కాస్. కాబట్టి కాస్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్, మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఇన్నర్ టర్మ్ ఎవరు? ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్. ఇన్నర్ టర్మ్ అంటే ఇది ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. క్యూబీ మెథడ్, మళ్ళీ ప్రోడక్ట్ రూల్. ఇన్నర్ టర్మ్లో మళ్ళీ ప్రోడక్ట్ రూల్, కేర్ఫుల్గా చేయాలి. సో రెండు వేరు కదా. ఎక్స్ ఇంటూ డైరెక్ట్ వేస్తున్నా లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఓకే, యూవీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఇది అప్లై చేశాను, మీరు రఫ్లో చేయండి. ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 డైరెక్ట్ వేసాను. సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్
e power minus ax square minus a into x square derivative 2x minus a constant x square derivative 2x x cancel. at the same time ఈ 1 ఏం రాస్తున్నానంటే log e రాస్తున్నాను. 1ని ఏం రాస్తున్నాను log e. సో ఫైనల్లీ dy by dx is equal to రెండిట్లో e power minus ax square కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది cos of x log x ఇంటూ 1ని ఏం రాశాను log e ప్లస్ log x బ్రాకెట్లో log a ప్లస్ log b ఏమని చెప్పాను log ab log e ప్లస్ log x log ex ఇట్లాంటిది 3 టైమ్స్ యూజ్ చేసాం. ఓకే బ్రాకెట్ ఇప్పుడే క్లోజ్ చేయదు కదా. ప్లస్ ఇక్కడ ఏముంది ప్లస్ కాదు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అది ఫస్ట్ రాస్తున్నాను 2ax ఫస్ట్ రాస్తున్నాను ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇందులో ఇది కామన్ తీసా. ఓకే దట్స్ ఇట్. సో ఇది యూవీ మెథడ్. మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్లు చాలా కేర్ఫుల్గా చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వన్స్ చెక్ ఇట్. లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం ట్విస్ట్గా ఉంటుంది చూడండి. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్తో చేయాలి. ఫస్ట్ దీన్ని ఎలా రాస్తున్నానంటే sin inverse of 2 power x into 2 by 1 plus 2 power x whole square. 2 power x whole square అంటే 2 square whole power x. 2 power x whole square అన్నా 2 square whole power x అన్నా సేమ్. 2 square is nothing but 4 power x. సో 4 power xని ఇలా రాశాను. ఇప్పుడు దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక ఫార్ములా కనబడుతుంది. ఏంటది 2 tan theta by 1 plus tan square theta. సో పుట్ 2 power x is equal to tan theta, then theta is equal to tan inverse, tan ఇటువైపు వస్తే tan inverse of 2 power x అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్. కేర్ఫుల్గా, అందుకని ట్రిగ్నోమెట్రీ బాగా ఉంటే ఇది ఐడియా వస్తుంది. ఓకే నౌ సబ్స్టిట్యూట్ 2 tan theta by 1 plus tan square theta. 2 tan theta by 1 plus tan square theta అంటే ఫార్ములా తెలుసా? sin 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tans. ఓకే sin inverse cancel which is 2 theta. now 2 into theta అంటే ఏంటండి tan inverse of 2 to the power of x from 1. now differentiate with respect to x. what is the derivative of tan inverse x? 1 by 1 plus x square. so derivative of dy by dx 2 into 1 by 1 plus x square అన్న కదా, అంటే ఏంటి 2 power x whole square. ఓకే మళ్ళీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. సో గుర్తు తెచ్చుకోండి, ఇది ఏ పవర్ ఎక్స్ లా ఉంది కదా, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. సో dy by dx is equal to 2 by 1 plus 2 power x whole square అంటే ఇందాక చెప్పాను 2 power x whole square is nothing but 4 to the power of x. 2 power x derivative a power x derivative a power x into log a, 2 power x derivative 2 power x into log 2. ఓకే నౌ సేమ్ ఇక్కడ 2 power x into 2 power 1 అంటే 2 power x plus 1, 2 power x into 2 అంటే 2 power x plus 1 by 1 plus 4 power x
into log 2. Okay, so this is the answer. dy by dx is equal to 2 power x plus 1 into log 2 by 1 plus 4 power x. సో దీంతో మనకి సెక్షన్ 2లో ఫస్ట్ బిట్లోనూ 10 ప్రాబ్లమ్స్ ఫినిష్ అయిపోయినాయి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో డెరివేటివ్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.